హలో ప్రీతిని నేను వెళ్ళి చూసొచ్చాను అనమాట. వ్లాగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది. ఈ నిన్న అండ్ మొన్నేమో మా అత్తగారి ఇంటికి వెళ్ళాము. సో అవి రెండు బైక్ నేనే నడపడం వల్ల మా ఆయనకి చెయ్యి కొద్దిగా గీసుకుందనమాట. నడపడానికి లేదు, అందుకే నేనే వెళ్ళా. సో బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. ఇప్పుడు దాకా పడుతూనే ఉన్నా. మనని పంపేశాను, అన్నం వండి కొంచెం కర్రీ వండి పంపేసా. ఇప్పుడు నేను లేచాను, 11 అయింది. బ్రష్ చేసుకున్నా, ఇప్పుడు తినాలన్నమాట. కళ్ళజోడేమో ఇరిగిపోయింది. ఆల్రెడీ ఒక స్పేర్ ఉంది కాబట్టి గొడవ లేదు, కానీ లేదంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. కళ్ళజోడు లేకపోతే అదోలా ఉంటుంది. మార్నింగ్ అంటే ఏదో చేసేస్తాను, కానీ మిగతా టైంలో కళ్ళజోడు లేకపోతే ఏదో లేనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అట్లు వేసుకుంటున్నాను. కొద్దిగా టిఫిన్ ఏదో తినాలి కదా, అందుకని కొద్దిగా కాఫీ తాగుదాము, అట్లు వేసుకుని తిందాం అనుకుంటున్నా. సో నైట్ డ్రెస్సులు నా ఏం బాగాలేవు, ఆర్డర్ పెట్టుకున్నా. డెఫినెట్లీ తర్వాత ఎప్పుడైనా వీడియో తీస్తాను అన్నీ వచ్చిన తర్వాత. ఒక 2 వచ్చాయి. ఇప్పుడైతే అట్లు వేస్తున్నాను అనమాట. దాని తర్వాత మంచిగా కాఫీ పెట్టేసుకుని తాగేస్తే ఒక సెక్షన్ అయిపోతుంది. కర్రీ ఎలాగా వండేసాను కాబట్టి రైస్ వండితే సరిపోతుంది. ఇల్లు క్లీనింగ్ ఉంది, మామూలుగా లేదు, ఇల్లు ఎలా పెడితే అలా ఉంది. సో కొంచెం చేయాలన్నమాట. మాప్ పెట్టాలి, ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి ఈరోజు. చూద్దాం ఎంతవరకు అవుతాయి. నాకైతే ఒళ్ళు ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. నైట్ టాబ్లెట్ వేసుకు పడుకున్నాను. బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ వచ్చిందనమాట, అందుకని పడుకున్నాను అనమాట. టాబ్లెట్ వేసి పడుకోవడం కూడా 1కో 2కో అప్పుడు నిద్ర పట్టింది అదనమాట. సో దట్స్ ద టుడేస్ వ్లాగ్. ఎలా ఉందో ముందు చూడండి. అండ్ లెట్స్ గో. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ లక్ష్మి. అండ్ మీరు కనుక నా ఛానల్కి మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి గోధుమ అట్టు పొద్దున్న మనుగడకి వేసాను అనమాట. మా ఆయన పాపం తెప్పించుకున్నాడు టిఫిన్, నేను లేగలేదని చెప్పేసి తెప్పించేసుకున్నారు. నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నా 11 ఆ టైంకి. మనుగాడేమో రాత్రి 10:30 వరకు చదువుతా ఉన్నాడు. నిన్న వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. నేను అండ్ శేఖర్ గారు ఇద్దరమే వెళ్ళాం అనమాట రాజమండ్రి ప్రీతిని చూడడానికి. సో అందుకని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు. బుక్స్ ఆటోమేటిక్గా ఉండవు కదా, సో అందుకని నైట్ 10:30 వరకు చదివాడు. ఎగ్జామ్ ఉంది, ఫార్ములా బేస్డ్ టెస్ట్ అని ఒకటి ఉంది. సో దానికని ప్రిపేర్ అయ్యాడనమాట. సో తనతో పాటు మాకు లేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ పెయిన్ వల్ల ఒక 2 అవర్స్ అసలు నిద్ర పట్టలే. ట్యాబ్లెట్ వేసుకుని సర్దుకున్న తర్వాత అప్పుడు పడుకుంటాను అనమాట. అప్పుడు దాకా నిద్ర పట్టలే. సో మార్నింగ్ ఎలాగూ లేవాలి. 5:30కి లేచాను, వంట చేసేసి వాటిని పంపేసి పడుకున్నా. ప్రీతి ఫోన్ చేసింది అనమాట, మాట్లాడేసిన తర్వాత పడుకున్నాను. ఇంకొప్పుడు లేచాను, 11కి లేచాను. అంతా కొద్దిగా ఇప్పుడు బెటర్గా ఉంది. అలా పడుకుంటాం కాబట్టి కొంచెం సర్దుకుంటుంది, లేకపోతే ఇంకా అలా పని చేస్తూ ఉంటే అది అసలు సర్దుకోదు. సో అందుకని శుభ్రంగా పడుకున్నాను అనమాట. పడుకుని లేచాను. ఇప్పుడు మొదలు పెట్టాలి మొత్తం క్లీనింగ్. సో ఇదనమాట హాల్ పరిస్థితి. ఇంత దారుణంగా ఉంది. ఇప్పుడు నేను వంట చేస్తూ రైస్ పెట్టేసి ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట. మ్యాక్సిమం ఇది రైస్ కుక్ అయ్యేలోగా ఇదంతా క్లీన్ అయిపోయి కొంచెం బూజులు ఉంటాయి, అవన్నీ తుడిచేస్తాయి. ఫ్యాన్లు నా వల్ల కాదు. సో బూజులు అన్ని తుడిచేసి ఎక్కడొక్కడ సర్దితే చాలా బాగుంటుంది. సో ఈ పని చేద్దాం. ముందు రైస్ పెట్టేసి ఈ క్లీనింగ్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాం. ముందు బట్టలు మడతెట్టి లోపల పెట్టేయాలి. బుడ్డి కబోర్డ్లో ఏవేవేవో ఉన్నాయి, ఇవన్నీ ప్రస్తుతానికి అన్ని సర్దాలి. ఈ ఇయర్లో పచ్చడి పెట్టుకోలేదని మాగా అప్పుడప్పుడు పెట్టాను. ఇప్పటికీ పచ్చడి మా ఇంటికి వచ్చింది. ఈ ఇయర్కి పెట్టుకోనేమో అనుకున్నాను, కానీ ఫైనల్లీ అత్తమ్మ పెట్టించిందనమాట. సో ఒక 20 కాయస్ అలాగా, 20 మామిడి పళ్ళు ఆవకాయ కింద పెట్టింది. మాగా ఈ మధ్యలో ఎప్పుడైనా ఒక 10 అలా కాయలు తెచ్చుకుని నేనన్నా పెట్టుకుంటాను. సో ఇక్కడైతే కలుపుతున్నాను అనమాట. మొన్న ఎప్పుడు సాటర్డే వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను ఈ ఆవకాయ పచ్చడి. అండ్ ఇప్పుడు కలిపి
దాంట్లో నూనె ఉప్పు సరిపోకపోతే కారం కొంచెం తక్కువేమో అనిపిస్తుంది. తర్వాత చూద్దాం, అది అమ్మకి ఇచ్చిన తర్వాత అన్న కలపమంటే అప్పుడు కలుపుతా. కొంచెం అయితే ఉప్పు కలిపాను అండ్ కొద్దిగా నూనె పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు నూనె వేసాను అనమాట. అంతే, ఇంకంతకు మించి నేనేం చేయలేదు. సో ఇది కలిపిన తర్వాత 1 గంట ఎండలో పెట్టమంది. సో 1 గంట ఎండలో పెట్టిన తర్వాత సో పచ్చడి అయితే తినడానికి రెడీ. ఆ రోజు మేము నైట్ ఉప్మా చేసుకున్నాము. సో ఉప్మాలోకి ఆవకాయ పచ్చడి ఈజ్ బెస్ట్ కాంబినేషన్ కదా. మాగాయ అయినా సరే ఆవకాయ అయినా సరే కొత్తది ఏదన్నా ఉంటే అన్నంలో కన్నా మాకు ఉప్మాలోకి బాగా నచ్చుతుంది. అండ్ కలిపినప్పుడు వేరే గిన్నెలో వేసి కలుపుతారు కదా, అలాంటప్పుడు వేడివేడిగా అన్నం వండుకుని కొంచెంగా నెయ్యి వేసుకుని తింటే ఒక బద్ద ఉంచుకుని అది కూడా చాలా చాలా బాగుంటుంది. మాకు బాగా ఇష్టము. సో మా ఫ్యామిలీ అంతా పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం అనుకోండి. ఇక్కడైతే మనుగాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. సో ఇక్కడ రుచి చూపిస్తున్నాను అనమాట వాడికి. సో అదనమాట విషయాలు. మై న్యూ పైజామా సెట్స్ త్వరలో రివ్యూస్ చేస్తాను. కొన్ని ప్యాంట్స్ కూడా తెచ్చుకున్నా, అవి కూడా అమెజాన్ నుంచి తీసుకున్నా. సో ఇవన్నీ నా ఓల్డ్ క్లాత్సే, కాకపోతే ఇవి మాత్రమే కొన్ని నా న్యూ పైజామా సెట్స్ అనమాట. సో లెట్స్ గో. నెక్స్ట్ వీడియోలో పైజామా సెట్స్ రాబోతుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో చూడండి. ఫినిష్. కొంతవరకు క్లీన్ చేశాను. ఇది ఇలా అయిందనమాట. మ్యాక్సిమం సదరానికి ట్రై చేశాను. ఇక్కడ ఒక మొక్క ఉంటుంది, అది తీసుకొచ్చి బయట పెట్టాను, కొంచెం ఎండ తగ్గుతుంది కదా అని. సో ఫైనల్ లుక్ ఇది 3 డేస్ తర్వాత. మీరు చూసుకుంటే 3 డేస్ తర్వాత నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ ద వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి మొదటి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్. అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఏమొస్తుంది, పైజామా సెట్స్ తీసుకున్నాను, అవి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. బాయ్.